పసుపు కుంకుమ కావాలి పచ్చి బండారు గంట దేవాలి మన పిల్లలు చంద్ర పడుగు కావాలి మళ్ళీ కానీ బండారు పడుగు కావాలి కూకుంటే కుంకుమ రాలేదు లేతే బండారు ఊలాలి అవన్నీ తీసుకువచ్చి మన బిడ్డను పెళ్లి చేసుకునే మునగాడు అయితేనేమో మన దేవగిరి నగరం లోపల అడుగు పెట్టాలి వాని తోటి కాదు అవ్వ సత్యనాని ఏనాడు ఒక తోకమట్ట మలుచుకొని కర్రె కుక్క లెక్క వారి ఇంటికి అడవండు అన్నాడు అన్న మాట ప్రకారంగా ఏనాడు ఒక ఆ గోదావరి మాసమ్మ అక్షరం పోకుండా అంకు పోకుండా అటువంటి ఒక తెల్లని కాగితం మీద నల్లటి రాత రాసింది నల్లటి రాత రాసి అమ్మ కొడక కుందన్న నువ్వు చూస్తే చిన్నగా ఉండవు అని కొడుక నీ బుద్ధులు ఎంత పెద్దనున్నాయిరా జ్ఞానం ఎంత పెద్దనున్నదిరా కొడక మాట పోకుండా మాణిక్యం పోకుండా కాదన లేకుండా లేనిపోని వాడు అడ్డంక పెట్టినవు బాగా ఆలోచన చేసి విచారం చేసి అటువంటి ఒక ఉత్తరం అనగా రాసిన ఉత్తరం కర్ణాలకు ఉందన్న చేతికిచ్చింది చేతికిచ్చి ఉందన్న నేను కత్తిరి కడిగి ఎట్లత్తు కొడక నేను ఆదానం ఆడదాన్ని అడవని రాజుగారి భార్య రంభస్థాని మొలకను అటువంటి ఒక కుందన్న ఈ ఉత్తరం పట్టుకపోయి నీ రాజు గోధుమ ధర్మరెడ్డికి ఇవ్వన్నది గోధుమ ధర్మరెడ్డి నాడు కరణాలకు ఉందన్నకి ఇచ్చినట్టు ఉంటే ఉత్తరం లోపల ఉన్న సీదులు ఎవరో మన బిడ్డని పెళ్లి చేసుకోమన్నాడు అటువంటి ఒక కరుణాలకు ఉందని చెప్పిన మాట అటువంటి ఒక ధనము తిన్నోడే దైవం తిన్నోడే అటువంటి ఒక ఉత్తరం పట్టుకొని గిద ఉరికి నాడు ఒక్క రాజు అది కత్తిరి కాడా మట్టు రాజును కళ్ళ చూసే మట్టు రాజా మరి పొగడకల్ల పద్నాలు ఏమిది ఏనాడు ఒక్కని భగవంతుడు మల్లయ్యకు ఒప్పుగండ అయింది ఏనాడు పిల్ల ఖాయం అయిపోయింది కానీ మరి అటువంటి మా దొరసారి గోదావరి మాసమ్మ ఒక్క ఉత్తరం రాసింది మరి ఏ ఉత్తరం ప్రకారంగా నా బిడ్డను పెళ్లి చేసుకోమన్నాడు కొడుకో ఈ ఉత్తరం పట్టుకొని వెళ్ళిపోరాని ఏనాడు రామసింగ మొట్టలు చేతి లోపల పెట్టంగా అయ్యో వానాడు భక్తరాజు దేవుడా వానాడు భక్తరాజు దేవుడా భక్తరాంబ కన్నులోన చూసినాడా దారిగుండె చల్లవానే దేవుడా ఉత్తరం కళ్ళ చూసి పలపల ఉత్తరం చదువుతున్నాడు పలపల ఉత్తరం చదువుకుంటే కలకల కన్నీరు ఇస్తున్నాడు కావాలని చెప్పి ఒక్క మాట చెప్పినప్పుడు పట్టుకొని గీసుకుంటా రామసింగ మట్టు రాజు 12 ఏమన్నా దూరం కలకల కన్నీరు తీసుకుంటానే అమ్మా పట్నమాట పోదేవుడా రాయవర్త ఉన్నాడు రాజుల కచేరి గౌడం పట్టురాజే రాజు ఏడవస్తా ఉన్నాడా అటువంటి ఒక రామసింగ మట్టు రాజు అనంగదేవి వారి కళ్ళం అటువంటి భగవంతుడు శివ అటువంటి రవరాజు మల్లికార్జునుడైనా వారి రాజుల కత్తిరి కడ రాగంత కూడా కొట్టుకుని రాగి రచ్చ కట్టుకుని రాజ్యం పరిపాలన ఏదుకుంటా దేశం పరిపాలన ఏదుకుంటానమ్మా వారి అన్నం లేని వాళ్ళకు అన్నం దానం ఏదుకుంటా వస్త్రం లేని వాళ్ళకి వస్త్రం దానం ఏదుకుంటా రాజ్యం పరిపాలన చేస్తున్నాడు రాజుల కత్తిరి కళ చూడు భగవంతుని సరే అంటే మరి ఎవరు ఉన్నారు కోగల కొల్లాపురి నగరం మీద అట్ల వారి వాడ లోపల అట్లా మమ్ము ఈ భారీ ఆడిబాల కౌసలి అమ్మ ఉన్నది
కంసలి అమ్మ అన్న కొడుకు అట్ల వారి సంగన్న మల్లన్న అంటే సరిదంట కళ్ళు ఉన్నారు వారే కూడీలు సంగడీలు కుంకుమ గుండాల కాడ ఆడిలు సంగడీలు వచ్చన్న గుండాల కాడ కులము వేరైనా కానీ మాట ఒక్కటి ఉంది అలా మాట అటువంటి మతం వేరైనా కానీ తల్లులు ఒక్కటి ఉన్నారు సంగన్న సదులు మల్లన్నకు నిలువు మల్లన్న సదులు సంగన్నకు నిలువునమ్మా మరి ఇద్దరన్నదమ్ములు జోడు పెద్ద పుల్లలు రాజుల కత్తి మీద కూర్చుని రాజ్యం పరిపాలన ఏయంగానేమి మట్టురాజు వస్తున్నాడు మట్టురాజును కళ్ళ చూసి వారి కల్లా భగవంతుడు కళ్ళ చూసిండు వారి అటువంటి భగవంతుని కళ్ళ చూసి వారి కల్లా రావద్దుగా మట్టురాజుకు జాలి ఉంటే జల్లు అంట ఉన్నది జాలి ఉంటే జల్లు అని గుండెలు ఊలిపోయి అడగొట్టి నల్లగాని 2 వక్కలు అవుతున్నాయి అయ్యయ్యో భగవంతానికి లేని కట్టం వచ్చింది లేని బాధలు వచ్చినాయి వారి కిలకిల నవ్వులు నవ్వినట్టుగా బండెడు దుఃఖం కడుపు లోపల దాచుకొని భగవంతుని దగ్గర దిగి వచ్చిండు ఆ భగవంతుని దగ్గర దిగి వచ్చి భగవంతుని కత్తిరి పరిపాలన చేస్తున్నాడు పరిపాలన చేసే దేవుని దగ్గర ఏడ వచ్చిందమ్మా చేతుల ఉత్తరాన్ని దేవుని చేతుల్లో పెట్టిండు దేవి అయ్యా భగవంతుడా నీకు తగిన పిల్లను మాట్లాడు నీకు తగిన పిల్ల జాడ చేసుకుంది నీకు తగిన పిల్ల ఒప్పుగా అందమైంది పిల్ల ఒప్పుగా అందమైంది ఏనాడు ఒక నీ అత్తగారు నీకు ఉత్తరం రాసి పంపిరు ఉత్తరం రాసి పంపినరయ్యా ఈ ఉత్తరం ప్రకారంగా నేను పెళ్లి చేసుకోమన్నారు ఒక్క మాట భగవంతుని చేతి లోపల ఉత్తరం పెట్టి వెనకకు మళ్ళీ అడగండి రామలింగం పడుతుంది వెళ్ళిపోతున్నారేం కానాడు భగవంతుడు మల్లయ్యా ఏమంటా ఉన్నాడు ఎప్పుడైతే ఎరుకకు వెళ్ళే టైము లోపల భగవంతుడు చూడ బయట కల్లా ప్రతిమాల దేవి పోడువ చూసిండు పోడువ చూసిన భగవంతుడు అమ్మ పాట వెంట బొంగరం సిరుసు ఉంగర పెండికలు నాకు తగ్గాడ వెంట ఒక్క బాలి కనుక్కున్నాడు భగవంతుడు పిల్ల ప్రతిమాల దేవి చూడుగా మాట్లాడితే మాణిక్యాలు రాలినట్టు ముచ్చడి పెడితే ముత్యాలు రాలినట్టు ఆడపిల్ల ప్రతిమాల దేవికి నడువు తీయ మెడ కందినట్టు మెడవ తీయ నడువు కందినట్టు ఎంతో బలం రంగంలాడుతున్నది భగవంతుడు కిలకిల కిలకిల ఎప్పుడు పూర్వ చూసి నవ్వుతున్నాడు రాజు అయ్యా పిల్ల పొడవ చూసి నువ్వు నవ్వుతున్నావు కానీ ఎటువంటి ఒక్క వాళ్ళు రాసిన ఉత్తరం ఈ వెనక దిక్కు ఉత్తరం ఉన్నదయ్యా పొడవ దింపి ఆ ఉత్తరం చదవన్నాడే అటువంటి ఉత్తరం ముంగడ పెట్టుకుంటూ భగవంతుడు మల్లయ్యా అయ్య దాడకుండా వల్లవారే ఓ దేవుడు పిల్లకు వియ్యవిత్తుడు ఎక్కడ మొదలు పెట్టిండు మాడ పిల్ల కాడ రాసుడు మొదలు పెట్టిండు పద్దుమాల దేవుని ఏసుకున్న దమ్మున్న మొగోడు ధైర్యం ఉన్న మొగోడైతే అటువంటి అటువంటి ఒక గతం 10 లక్షలు కావాలి అక్కడ గతం 60 లక్షలు 90 లక్షలు 90 లక్షలు కావాలి
అరసడు రూపాయలు సగల కట్టం 12 రూపాయలు అత్తల కట్టం 60 లక్షలు ముత్తల కట్టం 30 లక్షల బట్టి 10,000 మోసిన బట్టలు బతకాలు కావాలి 1,000 మోసిన కొప్పలాలు సౌరం కావాలి దేవగిరి పట్టం అటువంటి ఈ కొల్లపూరి పట్టం కాపుల బాలు మిత్ర చెరువులు కావాలి జమ్మలబాటు డల్లు కావాలి కొబ్బరికాయ గోడలు కావాలి వెనక ఏదుల కుర్చీ ముంగడయ్యద్దు ముంగడేదుల కుర్చీ వెనకయ్యద్దు అని బట్టి అయ్యలార కొల్లపూరి పట్టం లోపల మల్లయ్యను పెళ్లి పడితే ఎత్తున్నాడు మంగళాటి ముట్టెత్తుకొని పిల్లగాన్ని తీసుకొస్తే మంగళాటి ఏడమని పోతే అంటే అటువంటి ఆడికిల్లమని పోవాలి ఇవన్నీ చదివిన దేవుడు అల్లాడుకున్నదిరా అటువంటి పచ్చి బండారు గడ్డ తాడగలు అయ్యా నేనే నాకు పిల్ల దాడ చెప్పి నువ్వెక్కడ పోతుంది గంగవయ్యా అయ్యా కచేరి భగవంతుడు రారాజు వల్లన్నా ఓ దేవుడా భగవంతా ఏమి రాజంగోడా పర్వతాల మీద నేను ఉండటోన్ని ప్రాణమండలింగముల పర్వతాల మీద నేను ఉండటోన్ని పెళ్లి మీద ప్రేమను కలిగించినవురా పర్వతాల మీద ఉండలేక కాపులలో ఇళ్ళ వేసి కాపులలో ఇళ్ళ లోపల కాపు తల్లి నీలమ్మదేవి కష్టాలు కడ తెరపాలని కాపు తల్లి నీలమ్మదేవి గర్భాలు నువ్వు వేసిన వ్రతంగోడా కాపులు కాపులు అంటే చూసినవా కష్టాలు తీరదాకా కాళ్ళు పడతారురా కష్టాలు కదేరినాక వాళ్ళు రాళ్ళు పడతారురా ఇవల్ల ఈ రోజు లోపల నాకు లేనిపోని కష్టాలు పెట్టిందని కలకలకలకల కంటి నీరు తీసుకుంటారా రాజు మల్లన్న రాజులుగా తిరిగిదా ఒలవల తేరుకుంటారా మరి రాజు మల్లన్న వల తేరుకుంటా చూసినా పక్క పంట ఉన్నాడు వంట కోట్ల వారి సంగన్న చూసినా ఏమంట ఉన్నాడురా Yeah.
కొడుకు ఉన్నది అన్నా నీ బలగం పెద్ద ఉన్నది అన్నా శివదేవి కళ్యాణం లోపల మీ దాదమ్మలు ఉన్నారు అన్నా నీకు దగ్గ ఏడుగురు మేర మామలు ఉన్నారు అదే అన్నా నువ్వు ఏడుగురు అన్నా దాదల పట్నం వెళ్ళిపోవే అన్నా ఇవ్వండి నేను ఎక్కడికి వెళ్ళి దేవాలే రాజ్యం నుంచి దేవాలనుకుంటా భగవంతుడు అటువంటి బాయు నేను అటువంటి ఒక ఎప్పుడైతే డమ్మల బాబు డల్లు కొబ్బరికాయ గోడలనుకుంటా రేకుల మీద బంగారు పై రేకులు కావాలి ఇండియలు కావాలి బంగారు కుందలు కావాలి కొంత దూరం కాదు ఒక్క ఎండ కొంత బంగారు పెరుగు కాదు కావచ్చు భగవంతుడు నేను వాడు దాని కింద ఓడిపోయే కాలం వచ్చేదురా అయ్యో అన్నా నువ్వు బాధపడుతున్నావు పల్లెపూరి భర్త ముట్టినప్పుడు నీకన్నా అటువంటి ఒక 7 గడియలు వెనక వచ్చిన అన్నయ్య నేను పుట్టిన కాపు వారి ఆడలు నువ్వు పుట్టినవు అన్నయ్య ముగ్గువయ్య నువ్వు మూలల్ని పనేనున్ననే అన్నయ్య అటువంటి ఒక్క శాలి ఓజ కట్టిరు నువ్వు అటువంటి ఒక కత్తిరిగి పన్ను నేనున్ననే అన్నయ్య తమ్మునికి మాపది ఎటువంటి ఒక్క ఎప్పుడైతే అన్నగారు ఏడవంగ మల్లరెడ్డి ఏడవంగ సంగన్న కన్న చూసి అయ్యో ఏమే అన్నావో అన్నా తెల్లని గాయం చేతి లోపల పట్టుకుని పలపల ఉత్తరాలు కూడా కలకల కన్నీరు తీస్తున్నావు అన్నా ఉత్తరం లోపల ఏమి ఉన్నదన్నా అటువంటి మొదగాలు నువ్వు వేసుకునే భార్య పోడవను కళ్ళని అటువంటి పన్నెత్తి పక్కన అవి నువ్వు అయినా అది మంచిగా ఉంది అని భార్య చూసుకుంటే పన్నెత్తి పక్కన నవ్వి నాడు ఉత్తరం చూసుకుంటే ఏడుతున్నావు ఎందుకు ఏడుతున్నావు నీకు ఏం బాధ వచ్చింది వచ్చిన బాధ ఎప్పుడు పడుతుందిరా వచ్చిన
బాధ ఎక్కువ అనగా ఏనాడు ఒక భగవంతుడు మళ్ళీ అర్జునుడికి జాలు ఉంటే జల్లు అన్నది కాయలు జల్లు అన్నది తమ్ముడా అటువంటి ఒక పెళ్లి చేసుకునే ముందు అటువంటి ఒక కాళ్ళు ఏడుకొని శరతమైంది అయిపోయిందిరా మనం నేను లేనా నీకేంటి ఎందుకు ఏడుతున్నవి నేను ఉన్నది ఆ ఉత్తరం లోపల ఉన్న సీజన్ ఎవరంటే మన తొలి కాదు ఇది వరకు అటువంటి కాపుకులం అంటే ఇది వరకు పొలివైన బతుకు మన పట్నం కొల్లాపురి నగరం ఓసారి పడిత పడిపోయింది పాడుపడ్డ పట్నాన్ని పాటికి తెచ్చిన మన పట్నం ఇది వరకు ఒకసారి దోడు పడిపోయింది దోడు పడ్డ పట్నం దొరతాను వెళ్ళిన అంటే ఒక పాతంగా కొల్లాపురి మీద కొత్తగా కొల్లాపురి పట్నం కట్టి ఒక్కదాలు కొల్లాపురి 60 యామడ కట్టిన తోకదాలు కొల్లాపురి 90 యామడ కట్టి ఇప్పుడిప్పుడే రాగంత కూడా కొట్టుకుని రాజ్యం వేలుకుంట తీసి వేలుకుంట మన పట్నాన్ని కంటి రెప్పలకి కాపాడుకుంటున్నాం అటువంటి ఇప్పుడేమైనా పట్నం కుదురుకుంటున్నది నేను పెళ్లి వేసుకుందాం లేనిపోయిన చరిత్ర అందాలు అయిపోయింది ఒక్కవేళ గిట్ట ఈ వస్తువులన్నీ నాకు ఏడు దొరకాలి ఈ వస్తువులన్నీ నేను ఏడు తేవాలి అనుకొని మానుకొని నేను ఊపుకుందామంటే మరి రానన్న కాలంలో అప్పుడు ఆడదాని కింద ఓడిపోయింది అంటారు తమ్ముడు ఇంత పేరు అంత పేరు భగవంతుడు చూసినవా మరి చేసుకునే భార్య చరిత్ర అందాలు పెడితే భార్య పెట్టిన చరిత్ర అందాల లోపల భగవంతుడు ఓడిపోయి కర్రె కుక్కలెక్క మూలకు వండుకొని ఉన్నాడు అంటారా మరి ఒక్కవేళ నేను ఇట్ట నా భార్య చెప్పిన ప్రకారంగా వస్తువులు తేవాలంటే ఏనాడు ఒక్క ఏ రాజ్యం పోవాలి ఏ దేశం పోవాలి మరి ఇక్కడ కాదు అక్కడ కాదు పాయక పన్నెండు 50 దూరం ఎండి గుందలు బంగారు పెరుగులు కావాలంటే రేకులు మీద పై రేకులు కావాలంటే మరి బంగారు డాంబర్ రోడ్డు కావాలంటే అంబడి చెరువులు కావాలి మిట్టన బాయిలు కావాలి కొబ్బరికాయ కోటలు కావాలి తమ్మల పక్క దడులు కావాలి ఇప్పుడు 200 మంది సిపాయిలు ఉట్టాలి పుట్టిన సిపాయిలకు బంగారు కుర్చీలు కావాలి ఒక్కరికి కుర్చీ లేదన్నా మళ్ళీ గారి పెళ్లి ఆగిపోవాలన్నాడు మరి అత్తల కట్నం 60 లక్షలు ముత్తల కట్నం 30 లక్షలు సాగల 100 కట్నం సంజడు రూపాయలు మంగళ 100 కట్నం మడతడు రూపాయలు ఎన్ని దొరికిన కానీ ఆడవారికి నాడు చెంపలకు పసుపు కావాలన్నాడు నొట్టి కుంకుమ కావాలన్నాడు మరి మంచి బండారు గంట కావాలన్నాడు కూడా ఇవన్నీ ఎక్కడ చేయాలని కలకల కలకల భగవంతుడు కన్నీరు తీయన్న వారి అటువంటి ఎంబడి ఉన్నాడు అట్లా వారి సంగన సరిదంటగాడు ఒక్క మాట ఏమంటున్నాడు అన్నా ఏడ్చేది ఏమున్నది అన్నా తుడిసేది ఏమున్నది అన్నా మరి అడవి లోపల ఏడ్తే ఊకుండా వనటలు లేరు అడవండి అడవి లోపల ఎన్నిలాగా అద్దె సూచనలు ఎవరు లేరు అన్నయ్యా ఏడ్చిన కానీ తుడిచిన కానీ చేతుకునే భార్య ముందు ఏడ్చిన 10 ముందుల భగవంతుడు ఏడ్చిందంటే 10 మంది లోపల మన పరువు పోతుంది అన్న తుడవకే మరి అందుకరకు అటువంటి ఒక్క తల్లిదండ్రులు చచ్చిపోయి మేనమామలు ఉండాలంటారు మన అమ్మగారి పట్టణం శివదేవి కళ్యాణం ఉన్నదన్ను అమ్మగారి పట్టణమే నరారా తాతగారి పట్టణమే కూడా వెళ్ళి అమ్మని కాదనుకుంటే తాతను ఓడించి తాతని కాదనుకుంటే అమ్మని ఓడించుకొని 24 వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు మరి మళ్ళా సరిదంత కాదు భగవంతుడు ఈ రీతికి 24 ఒక్క బలం ఇచ్చి మాట్లాడుతున్నాడమ్మా అందుకనక ఎంతరు అయ్యలారా రాజ్యమేర రాజు ఎంత సిపాయి వాడైనా కానీ వెనక ప్రధాని లేకపోతే ఏ రాజు ఏ రాజ్యమేర ఓడే మాట లోపల నోటికి నిజం ఉన్నది రా నోటికి నిజం ఉన్నది రా తమ్ముడా నువ్వు చెప్పిన మాట ప్రకారంగా అమ్మగారి ఇంటికి పోయి 24 ఒక్క మాడని పెళ్లి చేసుకుంటుంది కావాలి ముచ్చమంతా వాడి చేయబట్టి 300 ఓట్ల
గడ్డమంతా ఉంది తమ్ముడా నాకు కాని కట్టం వచ్చింది లేని బాగా వచ్చిందిరా అయ్యా నేను ఓతా తమ్ముడా నేను ఓతా తమ్ముడా వచ్చేరా కొల్లాపూరి పైలంగా చూడురా కంటి కంటిరే పలకన పట్నాన్ని కాపాడురా తమ్ముడు మరి అయ్యయ్యో చేతి లోపల ఉన్న పట్నాన్ని ఏలనాడు పట్ట ఐదారు గట్ట కలం దారి పొల్లా అట్లా వారి సంగన్న చేతి లోపల పెట్టినమ్మా తమ్ముడా అట్లా వారి వచ్చేదాకా మాత్రం రాజు దేశం పైన కొల్లపూరి పట్టణం పెట్టాడు దానం మాత్రం మంది పెట్టకంటుంది సరే మంచిది అన్నా వారి సంగన్న కాదు కత్తి తోడు పోయి కంకణం తోడు రా బలం తోడు పోయి భాషంగా తిరిగి రాయన్న అన్నాను వచ్చేదాకా కొల్లపూరి మొత్తం లోపల 8 రాజులు కొడిన బంగారు రాజులు వచ్చేటోళ్ళకు అదే దానం ఎత్త పోయేటోళ్ళకు అదే దానం ఎత్త నీ పేరు కాపాడుతానన్నాడు ఆనాడు అన్నకు తమ్ముడు ధైర్యం చెప్పిండు తమ్మునికి అన్న ధైర్యం చెప్పినాడు చల్లగా జాగా తోలుతున్నాడు సంగన్న అక్కడ వెళ్ళిపోతున్నా వెళ్ళిపో అన్న కొల్లాపురి పట్నం పైలవాని చెప్పిండు అటువంటి భగవంతుడు మల్లయ్య మనసు లోపల మాట మీద కడుపులో దుఃఖం కడుపులో దాచుకొని కన్న తల్లి దగ్గరికి పోయి ఒక్క మాట నా తల్లితో చెప్పుతానంటినా కొడుకానికి ఇంత కట్టం వచ్చిందా కొడుకానికి ఇంత బాధలు వచ్చిన నా తల్లి నా మీద పడి ఎంత ఏడుతుందో నా తల్లితో నేను ఈ మాట చెప్పలేను నా తల్లి నేను బాధ పెట్టలేను నా తల్లితో చెప్పలేను నా తండ్రితో చెప్పలేను అటువంటి 6 అన్నగళ్ళతో చెప్పలేను అన్నాడు కొల్లపల్లి నా పట్నం రాజుల కచ్చిరి కాడికి వెళ్ళి భగవంతుడు బయలుతున్నాడమ్మా ఎట్లయితే ఎలనాడు ఒక 100 వాళ్ళు వేసి 100 150 వేసైనా కానీ ఆడదాన్ని పెళ్లి చేసుకుని కావాలి చెట్టు గెలిచిన కావాలి అందరూ బాగా ఆలోచన చేసింది మరి వెళ్ళిపోతున్న తమ్ముడా నీ మాట నాకు తెలవాలి నా మాట నీకే తెలవాలి మన ఇద్దరి మాట ఎలనాడు ఒక 3వ మనిషికి తెలవకూడదురా అమ్మా నాకు ఆకలేనటువంటి కడుపు వాళ్ళ తీరడం మంచిగా నేను ఒక చెరుతో గెలిచినన్ని కావాలి అనుకో ఇక ఆ పొంద లేకపోతే నువ్వు ఇక అట్టించినానంటే అట్లా కాదురా ఆడది పెట్టిన చెరుతు లోపల నేను ఓడిపోతే రానన్న కాలం లోపల పల్లెలు పట్టణాలు పుట్టం అంతం ఉన్నది రాజ్యాలు దేశాలు పుట్టం అంతం ఉన్నది నలగే నరలోకం పుట్టినప్పుడు అటువంటి ఒక భగవంతుడు నా రాజు మళ్ళీ ఇంత పేరు అంత పేరు అటువంటి ఒక చేతుకునే భార్య చెరుతు వందాలు పెడితే అటువంటి చెరుతు వందాలు గెలవని ఏంటి వాడు ఆ భార్యను పెళ్లి చేసుకుని గుడ్డివాడు అని 3 కూడా ఇక్కడ ముచ్చట పెట్టుకుంటారు 4 కూడా ఇక్కడ నా పట్ల బతుకైతుంది 10 మంది లోపల మన పరువు పోతుంది మన పరువు వెనక మన ప్రాణం ఉండేందుకు మన ప్రాణం పోయినాక మనం ఉండేందుకు కోసం నువ్వు ఈ తిరిగి అనుకుంటున్నా ముత్తమంతా ఆడదాని కొరకు 300 ఏసాలు కట్టిన మంచిదే కానీ నేను ఆ పౌడిగల్ల పద్మాదేవిని పెళ్లి చేసుకున్నోడిని కావాలి దాకానేమో ఇట్లేడ్చినావు ఇప్పుడు నేను గింత అన్నందుకే నేను అదే చేసుకుంటే అదే పనులను చేసుకోవాలి లేకుంటే ఇట్లా బ్రహ్మసారిగానే ఉండిపోవాలని వాటిని బ్రహ్మసారి ఉన్న మంచిదే లేకుంటే ప్రపంచమైన లేకుండా మంచిది అన్న పోయి తెచ్చుకోపో మరి అట్లా అయ్యవాళ్ళు చెప్పకుండా పర్వాలేదు ఇక పో అన్న నడిచిపోకు ఏదైనా ఇంత గుర్ర వేసుకొని పో నువ్వు ఇదే కోపంగా నడుచుకుంటే ఉరికదంటున్నావు అమ్మగారి పట్టు ఆయన కడుపులో ఆవేశం ఉన్నది ఆయన ఆవేశం ఉన్నదని ఎగిరితపడికి ఎప్పటికి పొత్తుకోగలి కాదుపరం తనని కాదు భక్తులు ఎత్తి కాదు కడి గండం కాదు ఓపిక ఒకరిని కాదు శాంతం సగం బలం సత్యం బుధబలం అంటారు తమ్ముడా ఏనాడు ఒక ఓపికతో నేను వెళ్ళిపోతానన్నాడు భగవంతుడు ఎక్కేది ఒక నీళ్ళిపోత గుర్రం నీళ్ళిపోత గుర్రం చేతి లోపల పట్టుకున్నాడమ్మా
కొల్లు పట్టుకొని ఎలనాడు ఒక్క అటువంటి అడవుల పొరలు పట్టుకొని గుర్రం మీద భగవంతుడు కూర్చొని ఎలనాడు ఒక మడవ తన్నదాన్ని కొరలు దెబ్బలేపుకుంటా రామ రామ రామ